వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా అని చెప్పి చాలా సంతృప్తి చెందినామని చెప్పినారు. అంతవరకే చెప్పింటే మేము కూడా బహుశా రిప్లై ఇచ్చిండే వాళ్ళం కాదేమో అని. దాంతోపాటు ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్తో పాటు కొంతమంది కౌన్సిలర్స్, పులివెందుల మున్సిపాలిటీలో ఉన్న అందరు కౌన్సిలర్లు కూడా స్థానికంగా ఉన్న సమస్యల మీద ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాటిని సాల్వ్ చేయమని చెప్పి గట్టిగా అడిగే కార్యక్రమం చేసినారు. దాన్ని ఆయన ఎంత వెటకారంగా మాట్లాడినాడంటే, అంటే చైర్పర్సన్ కానీ ఆయనతో పాటు వెళ్ళిన కౌన్సిలర్లు కానీ వాళ్ళు వెధవలు అనుకోవాలన్నా అమాయకులు అనుకోవాలన్నా అని చెప్పి వాళ్ళ గురించి వెటకారంగా ఈయన బీటెక్ రవి గారు మాట్లాడడం జరిగింది. ఇంకా బహుశా ఆయనకి ఎవరో సలహాదారుడు కూడా ఉన్నారంట, మెడికల్ కాలేజీ పక్కన ఉంటాడంట సలహాదారుడు అని కూడా చెప్పినాడు. ఆయన దగ్గర సలహాలు కూడా తీసుకోమని కూడా చెప్పినాడు. మరి బహుశా ఆయన సలహా ఇయ్యలేదేమో, మెడికల్ కాలేజ్ పక్కనే కదా ఉండేది, ఆయన సలహా ఇయ్యలేదా? ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు చేస్తే పేదలు నష్టపోతారు అని ఎప్పుడు మీకు సలహా ఇవ్వలేదు ఆయన? అండ్ ఆ ఆస్పెక్ట్ పక్కన పెడితే, మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ కావచ్చు, చైర్పర్సన్ గారు కావచ్చు, లేకుంటే మా ఇన్ఛార్జ్ మనోహరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పోయిన ఇష్యూస్ ఏంటి? ఒకటి, ఊర్లో రేషన్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగడం లేదు. ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కనీసం 30 to 40% కూడా ప్రజలకు అందడం లేదు. 60-70% మొత్తం అక్రమ రవాణా జరిగి నీకు మిస్యూజ్ అయ్యి దాన్ని మళ్ళీ పాలిషింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అత్యంత దారుణంగా రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. దీన్ని చక్కదిద్దండి, పేదలందరికీ కూడా రేషన్ వచ్చే విధంగా, రేషన్ బియ్యం వచ్చే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు మా చైర్పర్సన్, కౌన్సిలర్స్ అందరూ కలిపి. రెండోసారి స్థానికంగా మనం దాదాపు 1000 ఇల్లు, దాదాపు 10,000 ఇల్లు దగ్గర దగ్గర మన జేఎన్టీయూ బ్యాక్ సైడ్ మన లేఅవుట్లో మనం తీసుకొచ్చాం. అక్కడ కావచ్చు, బాపనపల్లి దగ్గర కావచ్చు. సో ఈ 10,000 ఇల్లు, దాదాపు 8 నుంచి 9,000 ఇల్లు, ఈ ఇళ్లకు సంబంధించి ఈ 18 మాసాల్లో ఎటువంటి పురోగతి లేదు. కనీసం 1 లక్ష రూపాయల పని కూడా జరగలేదు. ఆ ఇల్లు కంప్లీట్ చేసి పేదలకు అప్పగించండి. ఆ ఇల్లు గతంలో ఒక దశకు తెచ్చిన రాక్రీట్ సంస్థ ఏదైతే, రాప్తాడు ప్రకాష్ రెడ్డి వాళ్ళ సంస్థ ఏదైతే ఉందో, ఆ సంస్థ పులివెందులతో పాటు అనేక చోట్ల వాళ్ళు ఈ వర్కులు చేసినారు. వాళ్ళకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్స్ రావాలన్న కారణంతో వాళ్ళు హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చినారు. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, నేను హౌసింగ్ అధికారుల దృష్టికి, ఎండీ దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళిన, ఇప్పుడు కాదు, సంవత్సరం క్రితమే తీసుకెళ్ళిన. పులివెందుల హౌసింగ్ కాలనీ వరకు పేమెంట్ ఇవ్వాల్సిన దానికంటే ఇంకా ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా పేమెంటే జరిగింది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఈ ప్రభుత్వంకు కొంచెమైనా పులివెందుల మీద చిత్తశుద్ధి ఉంటే, పులివెందుల హౌసింగ్ కాలనీకి మేము ఇంకా పేమెంట్ ఎక్సెసే చేసినాము, ఇక్కడ ఎటువంటి పెండింగ్ పేమెంట్ లేదు. కాబట్టి కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టే నుంచి పులివెందుల హౌసింగ్ కాలనీని మాత్రం వెకేట్ చేయండి అని చెప్పి ఒక చిన్న అఫిడవిట్ వేస్తే గన హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు పులివెందుల హౌసింగ్ కాలనీని అందులో నుంచి వెకేట్ చేస్తారు, ఆ కోర్టు స్టే నుంచి. ఆబ్వియస్గా ఇక్కడ పనులు ముందుకు కదిలే అవకాశం ఉంటుంది, కంప్లీట్ అయ్యి పేదలు అందులో చేరే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయమై మా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అది పట్టించుకోవడంలా. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, చాలా సింపుల్ ఇష్యూ అది. మీరు ఒక అఫిడవిట్ కోర్టుకు వేయండి, పులివెందులలో పేమెంట్ పూర్తిగా వచ్చింది కాబట్టి పులివెందులను వెకేట్ చేయండి, కోర్టు స్టే నుంచి వెకేట్ చేయండి అని చెప్పి హైకోర్టు దృష్టికి తీసుకోకపోతే తప్పకుండా కోర్టు వెకేట్ చేస్తుంది, పులివెందుల హౌసింగ్ కాలనీని ఎగ్జామ్ చేస్తుంది. ఆబ్వియస్గా ఇక్కడ పనులు ముందుకు తీసుకెళ్లొచ్చు. ఆ విషయంలో మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. 18 మాసాలు అవుతుంది, కేవలం మమ్మల్ని విమర్శించడం తప్ప మీరు సాధించింది శూన్యం, ఏమీ లేదు. మూడవది అతి ముఖ్యమైనది, మా వాళ్ళు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో
నియోజకవర్గం మొత్తానికి సంబంధించిన వాటర్ గ్రిడ్ పనుల గురించి ఆర్డీఓ గారిని కలిసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో 480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ స్కీమ్ని మంజూరు చేసినారు. మంజూరు చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నాటికి 60 నుంచి 65% పనులు కూడా పూర్తి చేసినారు. ఆ పెండింగ్ పనులు పూర్తి చేయమని చెప్పి ఆర్డీఓ గారిని కలిస్తే ప్రభుత్వం దృష్టికి మా మున్సిపాలిటీ, మా చైర్మన్, మా కౌన్సిలర్లు తీసుకెళ్తే దాన్ని వక్రీకరించి పులివెందుల్లో 40 ఏళ్లుగా వైఎస్ వాళ్ళే ఉన్నారు, సర్పంచ్గా, మున్సిపల్ చైర్పర్సన్గా అన్నీ ఉండారు, మరి మీరు నీళ్ళ సమస్య ఉందని చెప్పి మా దృష్టికి తీసుకొని వస్తారా అని చెప్పి అంటున్నారు. అసలు నాకు బుర్ర ఉందనుకోవాలనా లేదనుకోవాలనా? బేసికల్గా ఒకటి ఆలోచించండి. పులివెందులకు ఇప్పటి వరకు ఈ వాటర్ గ్రిడ్ రాకమునుపు, ఈ వాటర్ గ్రిడ్ స్కీమ్కు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయకముందు వరకు పులివెందుల్లో ఒకటి మన నియోజకవర్గంలో ప్రధానంగా సిబిఆర్ నుంచి 140 పల్లెల స్కీమ్ ఒకటి నడుస్తూ ఉన్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా వేంపల్లెలో అయితే గన వేంపల్లె పాపాగ్ని నుంచి వేంపల్లె టౌన్ ప్లస్ ఒక 18 పల్లెల స్కీమ్ అదొకటి నడుస్తూ ఉంది. చక్రాపేట మండలంలో అయితే గన రాచుపల్లె డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఒకటి నడుస్తుంది. పాపాగ్ని నుంచి చక్రాపేట మండలం స్కీమ్ నడుస్తుంది. దీనికి సంబంధించిన మెయింటెనెన్స్కు ప్రతి ఏడాది కూడా జిల్లా పరిషత్ టెండర్లు పిలుస్తూ ఉంటుంది. ఇవి మనకు అందుబాటులో ఉన్న పథకాలు. వీటితో పాటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఒక్క 148 పల్లెల స్కీమ్తో పులివెందులకు నీళ్లు ఇవ్వలేమని చెప్పి నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి అక్కడి నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా చేసినారు. ఆ తర్వాత నీళ్ల సమస్యలు ఎక్కువ ఉంటే ఉల్లిమెల్ల దగ్గర ఒక 5-6 బోర్లు వేసినాం. కదిరి రోడ్లో కూడా ఒక 5-6 బోర్లు వేసి అవి కూడా మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. నీళ్ల విషయంలో ఎక్కడే కానీ రాజీ పడకుండా, ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇన్నేళ్ళుగా చేస్తూ ఉన్నాం. సో దీన్ని శాశ్వతంగా ఇప్పుడున్న ఈ పథకాలకు సంబంధించిన మెయింటెనెన్స్ ఎక్కువ అవుతా ఉంది. ఇప్పుడు ఇన్ని పథకాలు మెయింటైన్ చేయాలంటే భారం అవుతా ఉంది, కష్టం అవుతా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కాన్స్టిట్యున్సీలోని ప్రతి ఇంటికి కూడా ఈ వాటర్ గ్రిడ్ స్కీమ్ ద్వారా నీళ్లు అందించాలని చెప్పి ఆయన 480 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అందులో 65% పనులు కూడా ఆయన హయాంలో పూర్తి చేస్తే ఆ పెండింగ్ పనులు పూర్తి చేయమని చెప్పి మా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం తప్ప? కేవలం పెండింగ్ పనులు పూర్తి చేయమనే కదా అడిగింది. దానికి మీరు 40 ఏళ్ల చరిత్ర మాట్లాడతారా? మీకు తెలియదా ఇన్ని తాగునీటి పథకాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయని మీ సలహాదారుడు మీకు చెప్పలేదా? ఈ జిల్లాలో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 18 మాసాల్లో ఎన్నో వేధింపులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో దొంగ కేసులు అన్నీ తట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్న ప్రతి కార్యకర్తకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.